నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్దుతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసత్య ఆరోపణలు చేసే సహించం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. డబ్బు మద్యంతో జగన్ సభలకు జనాలను సమీకరిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతున్నాం. లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్నింగ్ వాక్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఐటీడీఏ పీఓతో కలిసి పట్టణ అభివృద్ధిపై ఆరా తీశారు. రోడ్డు అపరిశుభ్రంగా ఉండడంతో తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికెట్లకు కమిషన్లు అడుగుతున్నారని తన దృష్టికి వచ్చిందని వాటిపై దృష్టి పెట్టమని తహసీల్దార్ను ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్ పనులు, డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. దొంతికుంట లేక్ చుట్టూ రింగుబండు వేసి ఆధునీకరించాలని, వాటికి ఖర్చు ఎంత అవుతుందో అంచనా దస్త్రాలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దొంతికుంట చెరువు చుట్టూ వేస్ట్ డంప్ చేస్తున్నారని, ఇక్కడ చెత్త పారబోసే వారికి ఫైన్ వేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. పట్టణంలో డ్రైన్ వాటర్, దొంతికుంట లేక్ ప్యూరిఫై చేసి అత్యాధునిక సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే అశ్వారావుపేట పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామని, ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నాచారంలో నిర్మాణ దశలో ఉన్న రామాలయం, దేవాలయ నిర్మాణానికి 52,000 నగదు గ్రామస్తులకు అందజేశారు. కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో అశ్వారావుపేట హెడ్ క్వార్టర్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అశ్వారావుపేట హెడ్ క్వార్టర్ని మున్సిపాలిటీగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మున్సిపాలిటీల్లో ఈ మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం. రెండవది ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం. ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. విడతల వారీగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్కి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు, ఉన్నత అధికారులు, అదే రకంగా స్థానిక నాయకులు అందరం రావటం జరిగింది. ఏవైతే ఈ అశ్వారావుపేటను ఆనుకొని ఉన్న సుమారు 25-26 ఎకరాల్లో ఒక లేక్ ఉంది. ఆ లేక్తో పాటు టౌన్ నుంచి వచ్చే డ్రైనేజీని ప్యూరిఫై చేసే సిస్టమ్ గురించి, దాంతోపాటు ఈ టౌన్లో ఉన్న అనేక చిన్న చిన్న గల్లీలు, ఇతరత్ర డ్రైన్స్, ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్తో పాటు సుందరీకరణ మెయిన్ రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఈ లేక్ ఏదైతే ఆనుకొని ఉందో దాన్ని కూడా చుట్టూ మినిమం 8 మీటర్స్తో ఒక రింగ్ బండిని ఫామ్ చేసి, ఏదైతే బండిని స్ట్రెంగ్తన్ చేసి దాని మీద జస్ట్ 300-250 మీటర్స్ దూరంలో ఉన్న, టౌన్కి దూరంలో ఉన్న ఈ లేక్ని సాయంత్రం పూట పిల్లలతో కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ బండి మీద. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రాత్రి 10 దాటిందంటే 3 జేసీబీలు 6 టిప్పర్లుగా దందా కొనసాగుతుంది. తాజాగా నిన్న రాత్రి పరిగి మండలం జేడిగడ్డ తాండా సమీపంలోని చింతల చెరువులో అర్ధరాత్రి కొందరు పరిగికి చెందిన మట్టి వ్యాపారస్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఇదేంటని ప్రశ్నించడానికి వెళ్లిన తాండా వాసులను బెదిరించే ప్రయత్నం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులున్నాయని చెబుతూనే అర్ధరాత్రి అక్రమంగా మట్టి తవ్వకాలు, రవాణా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మట్టి అక్రమ రవాణాపై
100కు డైల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని, సమస్య ఏదైనా ఉంటే తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలని 100 డైల్లో పోలీసులు తెలిపినట్లు వాపోయారు. చింతల్ చెరువులో రోజు కొంత తవ్వుతూ పెద్ద పెద్ద గొయ్యలు చేస్తున్నారని, ఇలాగే వదిలేస్తే కొన్ని రోజులు తమ పొలాలు కూడా ఆక్రమిస్తారని తాండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులే కాకుండా పరిగి చుట్టుపక్కల ఉన్న కొండలను అనుమతులు లేకుండా తవ్వి కొండలను మటిమాయం చేస్తున్నారని, మట్టి మాఫియా గత కొంతకాలంగా కిందటి చెరువులో ఆడుకునేందుకు వెళ్లి తమ తండాకు చెందిన చిన్నారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పరిగి తహసీల్దార్ వెంకటేశ్వరికి ఫిర్యాదు చేశారు. ఎక్కడైనా రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు మట్టి మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇచ్చిన ఫిర్యాదుపై తహసీల్దార్, పోలీసులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని తాండాకు చెందిన గిరిజనులు మీడియాకు వివరించారు. అలాగే నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపి రవాణా శాఖ కూడా గండి కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ఓవర్లోడ్తో టిప్పర్లు రోడ్డుపై నడిపిస్తున్నా సంబంధిత ఆర్డీఓ అధికారులు చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పేరు రమేష్, సాలిపులబాడుతండ గ్రామ పంచాయత్. సో మా గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్నటువంటి చింతల్ చెరువులో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల వరకు మొరం అనేది చాలా తరలించడం జరుగుతుంది. సో దాని గురించి ఈరోజు ఎంఆర్ఓ మేడకు వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ జేసీబీలు ఏవైతే ఉన్నాయో ఆ జేసీబీలకు నెంబర్ ప్లేట్ మొత్తం తీసేసి మట్టి అనేది తరలిస్తారు. చెరువు లోపల పెద్ద పెద్ద గుంతలు అనేది ఏర్పాటు చేసిరు. అదేవిధంగా ఎవరైతే పట్టా పొలాలు ఉన్నాయో దానికి కేవలం 10 అడుగుల దూరంలోనే మొత్తం పెద్ద పెద్ద గుంతలు చేసిరు. ఆ పట్టా భూములు ఉన్నాయి కూడా రాత్రి నైట్ మొత్తం అక్రమంగా మట్టి చాలా తరలిస్తారు. కాబట్టి దీని మీద తక్షణమే ఎంఆర్ఓ కానీ పై ఆఫీసర్లు కానీ తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓకు ఒక లెటర్, వినతి పత్రం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంతకుముందు అనేది పెద్ద పెద్ద గుంతలు లోతు ఉండడం వల్ల బాబు కూడా తెలియక లోపల పడి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పిల్లాడు కూడా చనిపోవడం జరిగింది. సో ఆ విధంగా గుంతలు కొట్టడం అనేది తప్పు కాదు. అది వాళ్ళకి పర్మిషన్ ఉంటే డే ఏమైనా ఉంటే మట్టి తరలించవచ్చు, కానీ పర్మిషన్లు ఏం లేవు. రాత్రి మొత్తం అర్ధరాత్రి నుంచి మొత్తం మట్టి తరలిస్తున్నారు. కాబట్టి తక్షణమే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కేంద్రం జనసేన పార్టీ కార్యాలయంలో కురుపాం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేష్ సమక్షంలో ఆ పార్టీలోకి భారీగా చేరారు. వారికి కండువా చేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు కొమరాడ మండలం జనసేన అధ్యక్షులు టెంటు శ్రీకర్ మరియు ఏఎంసీ వైస్ చైర్మన్ గౌరీ శంకర్రావు ఆధ్వర్యంలో అదే మండలానికి చెందిన శివుని పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గోపాలకృష్ణ, వైసీపీ మండల నాయకులు అధికారి శ్రీనివాసరావు, రాయల్ అకాడమీ సీఈఓ గొట్టాపు రేణుక, వారి అనుచరులు మరియు పూడేసు పంచాయతీ నుండి వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరి తీర్థం పుచ్చుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, పరిపాలనా విధానానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనిల్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ్ గారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, ఆశయాలు నచ్చి ఈరోజు చాలామంది వైసీపీ పార్టీ నుంచి కానీ సామాజిక సేవ కార్యకర్తలు కానీ అందరూ పార్టీలోకి రావడం జరుగుతుంది. అందులో భాగంగా కొమరాడ మండలంలో మన జనసేన పార్టీ మండల స్పీకర్ గారి సమక్షంలో మన కొమరాడ మండలం నుంచి చాలామంది చేయడానికి ఆసక్తి చూపించి ఈరోజు గుమ్మలక్ష్మి ప్రధాన కార్యాలయంలో ఈరోజు శివుని మాజీ చైర్మన్ ఫ్యాక్స్ మాజీ చైర్మన్ గారైన వైసీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ చైర్మన్ గారు ఈరోజు పప్పల గోపాలకృష్ణ గారు, అదేవిధంగా శివుని పంచాయతీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అధికారి శ్రీనివాస గారు మరియు బుజ్జి గారు, అదేవిధంగా రాయల్ అకాడమీ సీఈఓ అయిన ప్రముఖ వ్యాపారవేత్త రేణుక గారు మరియు సిబ్బంది. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగాయలంకలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవల అవనిగడ్డ కోడూరు రోడ్డు విషయంలో సింహాద్రి రమేష్ చేసిన విమర్శలపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పందించారు. సింహాద్రి రమేష్ బాబుది నోరా పాచిపెంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడూరు అవనిగడ్డ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అధికారులతో సమీక్షించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయించామని స్పష్టం చేశారు. కష్టపడుతున్నా వచ్చిన పరిస్థితి మొత్తం అంతా విధ్వంసం అయిపోయింది. ఆ విధ్వంసాన్ని మళ్ళీ ఏ రకంగా మళ్ళీ వికాసం వైపు తీసుకెళ్లాలనేది వాళ్ళు మనకు కష్టమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళు రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి లేదు. ఏదో గారెండి రోడ్లు కనీసం గొంతుల వరకు కూర్చోం, అది శాస్త్ర పరిష్కార మార్గం కాదు. ఇప్పుడు దాని వరకు నిధులు తేవడానికి
శతవిధాల పాటుపడాల్సి వస్తుంది. లేదా పానికలైన పుణ్యం అంటూ సిమెంట్ రోడ్డు మాత్రం ఇస్తాం గ్రామాల్లో, అది ఒకటే మనకు కొంచెం ఊరట కలిగించే అంశం. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర. అలాగే సాగునీటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ రోజు పులిగడ్డ యాక్టివిటీ మీద మనం పోరాటం చేస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకునేవాళ్ళని. అదొకటి నాకు గర్వకారణం ఏంటంటే వాళ్ళ ₹1,00,00,000తో వాళ్ళ పులిగడ్డ యాక్టివిటీ మనం పునర్నిర్మాణం చేస్తాం. త్వరలోనే మళ్ళీ అందరిని కూడా పిలిచి దానికి ప్రారంభోత్సవం కూడా చేస్తాం. ఇక అవుట్ కాల్ స్టూడెంట్స్ పెద్ద సమస్య ఉంది. అది ₹36 కోట్ల ఫైనాన్స్కి వెళ్ళింది. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా అయిందంటే ఆ రోజు మనం ఏం చేసిన పోరాటాలకు సంబంధించినంత వరకు అన్ని కార్యక్రమాలు సముద్ర కట్ట కరకట్టలోకి అది ముఖ్యమైన. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన భవిష్యత్ పోరాటాలకు వేదికగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ వేదిక కాబోతోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారరావు తెలియజేశారు. గురువారం ఉదయం స్థానిక బద్వేలు పట్టణంలోని ఎన్జీఓ హోం నందు నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. మహాసభ వేదికగా ఆయన ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ శక్తులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటుందని, కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం మోడీ చేతిలో పావుగా మారిందని ఆయన విమర్శించారు. ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లను రద్దు చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఓటర్ జాబితా పరిశీలన చేపట్టిందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా అంబానీ, అదానీలకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఆపరేషన్ కగారని, అక్కడున్న అత్యంత విలువైన 24 రకాల ఖనిజ సంపదను దోపిడీదారుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తోందని, ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారని, దీనిని ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో లాల్ నిషాన్ పార్టీ 1934లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని కమ్యూనిస్టులు ఎదిరిస్తే చేపట్టకపోతే దాన్ని కాదని చెప్పేసి లాల్ నిషాన్ పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీలో ఈ మధ్యకాలంలో పోయిన 31వ తారీఖున పనిచేయడం జరిగింది. ఆ రకంగా లిబరేషన్ పార్టీ ఇవాళ భారతదేశ రాజకీయాల్లో వామపక్ష ఉద్యమానికి ఒక ఛాంపియన్గా నిలబడతా ఉంది. అదే రకంగా ఆంధ్రాలో కూడా లిబరేషన్ పార్టీ ఒక ఛాంపియన్గా నిలబడడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా ప్రజలకి అమలు చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది. కానీ ప్రజల యొక్క అవసరాలు ఇంకా తీర్చాల్సినవి ఉన్నాయి కాబట్టి పీపుల్ 6 అని చెప్పేసి మా పార్టీ ఒక నినాదాలు తీసుకొని ఇవాళ ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వారు ఇచ్చినటువంటి ప్రతి పథకంలోని కూడా కోతలు పెట్టి మొత్తం అన్ని రకాలుగా కూడా పేదలను మోసం చేస్తూ ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్స్ మొత్తం ఏదైతే ఉందో ఇస్తామని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. కానీ నెలకి 10,000 మందికి ఏదైతుందో కోత పెడతా ఉన్నారు. అట్లాగే మొత్తం గ్యాస్లకు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా ఇస్తామన్నారు. కానీ చాలామందికి ఏదైతే ఉందో ఆధార్ కార్డు లింక్ లేదని, ఫోన్పే లింక్ లేదని, అలాగే బ్యాంక్ అకౌంట్ సరిగా లేదని చాలామందికి ఏదైతే ఉందో గ్యాస్ సబ్సిడీలు కూడా వేయడం మానేశారు. అదే రకంగా తల్లికి వందనం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అవకతవకలు ఏవైతే ఉన్నాయో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే మనం ఇస్తానటువంటి హామీల్లో ఇంకా మహిళలకి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి అందరికీ కూడా ప్రతి నెల కూడా ₹1,500 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దానికోసం ఇప్పుడు వచ్చి సర్వే కూడా లేదు. అట్లాగే మొత్తం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారు. కానీ దాన్ని అనేక రకాలుగా ఏ రకంగా కుదించేద్దామా అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాని మీద కూడా ఇప్పుడు వచ్చి కనీసం బడ్జెట్ ఏదైతే ఎలక్షన్ లేకుండా పోయింది. ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతున్నాయో మరి మోడీ గవర్నమెంట్కి అన్ని రకాలుగా ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రకటించిన 250 గజాల స్థలం మరియు 2,500 పెన్షన్ ఉద్యమకారులకు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేపట్టారు. ధర్నాలో టీయూజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పత్తి పంట రైతులు న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. సీడ్ కంపెనీ యాజమాన్యం, ఆర్గనైజర్లు కుమ్మక్కై పండించిన పత్తిలో ఎకరాకు 2 క్వింటాలకు మాత్రమే కొంటామని సీడ్ ఆర్గనైజర్లు చెబుతున్నారని, అలా ఎలా తీసుకుంటారు? పండించిన పత్తి మొత్తాన్ని తీసుకోవాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్లో కొంతమంది కంపెనీ యాజమాన్యంతో మాట్లాడటం జరిగిందని, అయితే కొన్ని కంపెనీ యాజమాన్యం మాత్రమే వచ్చారని, వారు రైతులు పండించిన పత్తి మొత్తాన్ని కొంటామని చెప్పడం జరిగిందని, మిగతా కంపెనీ వారితో మాట్లాడి రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని, ప్రభుత్వం రైతులకు పూర్తి అండగా నిలుస్తుందని కలెక్టర్ బిఎం సంతోష్ చెప్పారు.
ఎస్పీ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ఎవరైనా అన్యాయం చేయాలని చూసినా లా అండ్ ఆర్డర్లకు వ్యతిరేకిస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటామని తెలిపారు. ధర్నాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ వచ్చిన అందరూ రైతులకి నమస్కారం. సో నిన్న మనకి దృష్టికి తీసుకురావడం జరిగింది ఏం విషయం అయింది అనేది. మీరు అందరికీ కూడా ఉన్న ఉపాయాలు ఏమంటే మీరు ఏమి పంటలు పెట్టినారో సీడ్ పత్తి ఏం పెట్టినారో దాన్ని కొనడానికి ఎకరానికి 2 క్వింటాలు 4 క్వింటాలు ఇట్లా ఇది లిమిట్ పెడుతున్నారని మీరు అందరూ అపోహలు ఉండేది. కానీ ఈరోజు దానికోసం మనం ప్రతి ఒక్క మన దగ్గర దాదాపు ఒక 35 సీడ్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో ఈ రోజు అయితే మాత్రానికి ఒక ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉన్న ఒక 15 కంపెనీలు రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చినారు. వచ్చి వాళ్ళు ఇచ్చిన ఈ సంవత్సరం ఇచ్చిన దాదాపు 35,000 నుంచి 40 ఎకరాలు ఏమి ఇచ్చినారు ప్రతి ఒక్క గింజను కూడా ప్రతి ఒక్క సీడ్ కూడా కొంటామని రిటర్న్లో ఇవ్వడం జరిగినది. సో రిటర్న్లో ఇచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ఏమి మనకి పండించినారు ప్రతి ఒక్కటి కూడా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో డబ్బు మద్యంతో జనాలను సమీకరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్తో హడావిడి చేస్తే కూటమి ప్రభుత్వం భయపడుతుందని భావిస్తున్నారే కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిలో నారా లోకేష్ కి కూటమి ప్రభుత్వానికి మద్దతు పెరిగిందన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో కుంభకోణాలు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. గత పాలనలో మైన్స్, ల్యాండ్స్, శాండ్ అన్నిటిలోనూ వైసీపీ ప్రభుత్వం కుంభకోణం చేసిందని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి 40,000 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారన్నారు. ఆ రోజు నువ్వు అటవిక అరాచక పాలన చేసి ఈ రోజు నువ్వేదో ఒక గొప్ప పరిపాలకుడువు, నువ్వేదో చాలా న్యాయం చేసావు జనానికి, ఇప్పుడేదో అన్యాయం జరుగుతుందని నువ్వు అమాయకుల్లాగా మాడుతున్నావే, దీనికి కాదా నిన్ను సైకో అనేది? నీ మనసంతా సైకోయిజం. నువ్వు చేసింది అరాచక పరిపాలన, నువ్వు బేగరంగా అందరిని ఇబ్బంది పెట్టావు. కానీ ఈరోజు ఏమి తెలియని అమాయకుల్లాగా ఇది న్యాయమా, ఇది ధర్మమా, ఇది ఏంది చంద్రబాబు, నా మాట మా వారే వినరంట. ముఖ్యమంత్రి నువ్వైతే మీ వాళ్ళేంది నేది? రేపు మళ్ళా నిజంగా నువ్వు వస్తానని కలగంటున్నావు. నిజంగా నువ్వు వస్తే ముఖ్యమంత్రి నువ్వు అవుతావా, మీ వాళ్ళు అవుతారా? మా వాళ్ళు నా మాట వినరంటే అంటే ఏం చేస్తారు? ఇక్కడ సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రెస్ మీట్ పెట్టడానికి నాయకులు దొరకట్లా. ఏ నాయకులైతే ఆంబోతుల్లాగా ఇంత నోరేసుకొని మాట్లాడారో తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు అంత కనుమరుగే పరిస్థితి. ఎవరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. గత 5 ఏళ్ల పాలనలో నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు? ఒక్కసారి ఆలోచించాలి, జనం అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గత 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు ఎన్ని రోజులు నువ్వు ప్రెస్ మీట్కి వచ్చావు? మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ కైలాసగిరి చౌరస్తాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కైలాసగిరి నవోదయ నగర్, రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు రామచర్ల బాల నర్సయ్య, పంగా యాకూబ్, కటికే మోహన్, పాకాల ఎల్లయ్య, ఎర్రా శాంసన్, బొల్లం జ్యోతి కైలాసగిరి సర్కిల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారులు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని వినతిపత్రం అందించారు. సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు రామచర్ల బాలనర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తొలిదశ ఉద్యమంలో 369 మంది తుపాకీ తోటాలకు బలైపోయారు. మలిదశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. ఇక మిగిలిన ఉద్యమకారులు శారీరకంగా, వృత్తిరీత్యా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా నష్టపోయారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టింది. ఇప్పటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు అన్ని రకాలుగా సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయలసీమను రత్నాలసీమగా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్లో మోటార్లు ఆన్ చేసి హంద్రీనేవా ద్వారా రాయలసీమకు కృష్ణా నీటిని రైతులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర చేసిన సమయంలో రాయలసీమపై డిక్లరేషన్ ఇచ్చారని తాజాగా అమలు చేస్తున్నామన్నారు.
రాయలసీమ జిల్లాలో ప్రముఖ కంపెనీలను ప్రారంభిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకలలో డ్రోన్ సిటీని ప్రారంభించబోతున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తెస్తామని సీఎం తెలిపారు. కడపలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీని తెస్తామని, అలాగే దాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సర్వమంగళపాడు లిఫ్ట్ కావాలని స్థానిక ఎమ్మెల్యే అడిగారని, ఇందుకు 60 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మోడల్ స్కూల్ ఇస్తున్నామని, ఆసుపత్రిని సైతం ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. కంపెనీలు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని, కానీ గతంలో ఉన్న భూతం మళ్లీ వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారని అన్నారు. ఆ భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని చెబుతున్నామన్నారు. ప్రజలు కూడా తన మాటను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కులం తిండి పెడుతుందా అని ఆలోచించాలి. మతం అనేది ఓ విశ్వాసం. ప్రజల జీవితాలను మార్చేది రాజకీయాలు. గత 5 ఏళ్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంగా బతికారు. నేను అభివృద్ధి యజ్ఞం చేస్తున్నా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. కొందరు రాక్షసులు నేను చేసే యజ్ఞ ఫలాలు అందకుండా చేస్తున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమయ్యే నీళ్లు తిరుమల వెంకన్న వరకు తీసుకువెళ్లొచ్చన్నారు. రేవుళ్లను కూడా అనుసంధానం చేసి జలహారతి ఇద్దాం. ఈ రకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసుకోగలిగితే రైతుల కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయన్నారు. ఢిల్లీలో 2 రాష్ట్రాల మధ్య నీటి సమస్యలపై చర్చ జరిగింది. ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులుంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ వీటిని అధిగమించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నన్ను తిట్లు తిట్టినా, శాపనార్థాలు పెట్టినా నేను మనస్సుకు తీసుకోను, వెనకడుగు వేయను. క్లైమోర్ మైండ్లే నన్నేమీ చేయలేకపోయే, ఈ విమర్శలు నన్నేం చేయగలవని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో తాను మాత్రమే పరుగులు పెట్టేవాడిని, ఇప్పుడు తనతో పాటు ప్రజాప్రతినిధులను, అధికారులను కూడా పరుగులు పెట్టిస్తున్నానన్నారు. ప్రభుత్వం మామిడి రైతులకు అండగా నిలుస్తుంటే చిత్తూరు వెళ్లి రోడ్ల మీద మామిడికాయలను పోసి దుర్మార్గం చేశారు, కుట్రలు పన్నారు. వివేక మరణాన్ని గుండెపోటన్నారు. ఆ తర్వాత గొడ్డలిపోటని తేలిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హత్యా నెపాన్ని నాపైనే నెట్టారు. వాళ్ళు చేసిన నేరాన్ని ఓ ముఖ్యమంత్రి పైన నెట్టగలిగారంటే సామాన్యులు ఓ లెక్క అన్నారు. వివేక హత్య కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు కర్నూలులోనే ఉండి గుండెపోటు డ్రామా ఆడారన్నారు. ఇది పూర్తయితే దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు. కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు. అందరూ పేదరికంలో ఉండాలి, కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి. కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ నుంచి ప్రారంభమైంది. నేనే 1995లో ఉరవకొండలో హంద్రి నీవాకి ప్రారంభం చేశాను, శ్రీకారం చుట్టాను. ఇది మామూలు ప్రాజెక్టు కాదు. అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్దుతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసత్య ఆరోపణలు చేసే సహించం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. డబ్బు మద్యంతో జగన్ సభలకు జనాలను సమీకరిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ శేఖర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతున్నాం. లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారరావు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.